ఎవరినో మానసిక రోగులను లేకపోతే వాళ్ళు సెటప్ చేసుకున్న వాళ్ళని వేదిక మీదకి తీసుకొచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, పోనాళ్ళు ఏమైనా సంకెళ్ళు దింపేసి అంత శక్తి గలవాళ్ళు అంటే తోస్తే పడిపోతుంటారు. యేసు ప్రభు దగ్గర ఉన్న దెయ్యాలు తోస్తే పడిపోలేదు, సంకెళ్ళేస్తే పురికోస తెంపినట్టు ఏం చేసాయట, తెంపి అవతల పడేసాడు సంకెళ్ళు. ఇలా ఉఫ్ అంటే పడిపోతుంటారు. వీళ్ళు ఏమని పలుకుతారు, నువ్వు ఎవరు, నువ్వు నేను మైసమ్మని, నేను కనకదుర్గమ్మని. వాళ్ళు హిందువులు ఆరాధిస్తున్న దేవి దేవతలు, వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు. అది నిజమా? అది అబద్ధం. అది నిజమేదో అబద్ధమేదో ఏంటో ఆ మానసిక స్థితి బాలేదు వీళ్ళకి. అలాంటి మాటలు మాట్లాడి ఎంత మందిని శత్రువులుగా చేస్తున్నారు. ఇప్పుడు కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు, ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచే వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, మరి తింటలేదా? తింటున్నారు. అలాగే క్రైస్తవులు పంచి పెడుతున్నారు, అందరూ తింటున్నారు. ఇస్లాం వారు పంచి పెడుతున్నారు, అందరూ తింటున్నారు. తినేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. తిండి కడుపులోకి వెళ్తున్నప్పుడు ఆ తిండి పెట్టే వాళ్ళ పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉండి మనుషుల్లా చూడాలి కదా. ఒకరి మతాన్ని మరొకరు ఏం చేయాలి?